Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 1.3 అందులో 5th question. చూడండి, the temperature at 12 noon was 10 degrees above zero. If it decreases at the temperature 2 degrees per hour until midnight, at what time would the temperature be 8 degrees below the zero? What would be the temperature at midnight? చూడండి, ఒక ఏదో ఒక ఊర్లో టెంపరేచర్ 12 noon దగ్గర అంటే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం ఎంత డిగ్రీస్ ఉందంటే 10 degrees ఎబో జీరో అంటే ఏంటి +10 ఉంటుందంట. ఇఫ్ ఇట్ డిక్రీజ్ అట్ ద టెంపరేచర్ పర్ అవర్, ఒక కవర్కి ఎంత 2 degrees టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉండిద్దంట. ఎక్కడ వరకు? మిడ్ నైట్ వరకు. అట్ వాట్ టైమ్ వుడ్ బి ద టెంపరేచర్ బి 8 degrees బిలో జీరో అంటే బిలో జీరో అంటే -8 degrees ఎప్పుడు వచ్చింది. నెక్స్ట్ యాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్, మిడ్ నైట్లో టెంపరేచర్ ఎంత ఉండిద్ది అని అడుగుతున్నారు. ఫస్ట్ మన ఆన్సర్ 5th దానికి, ద టెంపరేచర్ at 12 noon ఎంతంట? ఎబో జీరో అంటే +10 degrees గుర్తుపెట్టుకోండి. బిలో జీరో అంటే మైనస్ అని అర్థం. అంటే 2 అంటే 2 అని పెట్టాలి, -2 అని పెట్టాలి. 4 అయితే -4 పెట్టాలి. బిలో అయితే మైనస్ తీసుకోవాలి, ఎబో అయితే ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క 1 అవర్కి ఏంటంటే 2 degrees టెంపరేచర్ అనేది తగ్గిద్దంట. ద టెంపరేచర్ అట్ 1 PM ఎంత ఇప్పుడు? +8 degrees తగ్గిద్దనగా 2 degrees, 10లో నుంచి 2 తీస్తే 8. నెక్స్ట్ ద టెంపరేచర్ అట్ 2 PM ఇప్పుడంత +6. నెక్స్ట్ ద టెంపరేచర్ అట్ టెంపరేచర్ అని మొత్తం రాయొచ్చు, లేకపోతే TMP అని రాయినా పర్లేదు, మీరు మాత్రం మొత్తం రాయండి. +4 degrees ద టెంపరేచర్ అట్ 4 PM ఇంత +2 degrees ద టెంపరేచర్ అట్ 5 PM ఎంత? 0 degrees ద టెంపరేచర్ at 6 PM -2 degrees the temperature at 7 PM -4 degrees the temperature at 8 PM -6 degrees centigrade. Next the temperature at 9 PM -8 degrees centigrade. ఎక్కడ 8 degrees centigrade వచ్చింది? కరెక్ట్గా 9 o'clockకి, అంటే నైట్ 9 o'clockకి ఎంత వచ్చింది? -8 degrees centigrade. ఓకే, ఇది కనుక్కోమన్నారు ఎప్పుడు వచ్చింది అని. నెక్స్ట్ ఇంకా మిడ్ నైట్ కూడా కనుక్కోమన్నారు కదా. మిడ్ నైట్ అంటే కరెక్ట్గా 12 అప్పుడు. ద టెంపరేచర్ అట్ 10 PM ద టెంపరేచర్ at 11 PM నెక్స్ట్ ద టెంపరేచర్ at 12 PM అంటే ఇది అడిగారు. కరెక్ట్గా మిడ్ నైట్. 12 PM అంటే మిడ్ నైట్. 12 PM అంటే మిడ్ నైట్. ఓకే, 10 PM దగ్గర ఎంత ఉంది? -10 degrees centigrade -12 degrees centigrade -14 degrees centigrade. ప్రతిదానికంటే -2 degrees అనేవి
తగ్గిద్ది. అది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడేమండి మిడ్ నైట్ కూడా కనుక్కోమన్నారు. ఓకే, బాక్స్ కొట్టింది వాళ్ళు కనుక్కోమన్నవి. ఓకే, 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్, ఒక క్లాస్ టెస్ట్ జరిగిందంట. +3 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారంట? +3 మార్క్స్ ఇస్తారంట. -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. -2 మార్క్స్ ఏమిటి? మనం రాంగ్ పెడితే ఆన్సర్కి ఎన్ని మార్క్స్ తీసేస్తారంట? -2 అనేది తీసేస్తారు. నో మార్క్స్ ఫర్ నాట్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ రాయకపోయామనుకో, మనకి రాలేదని అంటే మనకి ప్లస్ అయినా చేయరు, మైనస్ చేయరు, అంటే ఏ మార్క్స్ ఇవ్వరు అన్నమాట. ఓకే, దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. రాధిక స్కోర్డ్ 20 మార్క్స్ ఇఫ్ షీ గోట్ 12 కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. ఇన్కరెక్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని? నెక్స్ట్ మోహిని ఏంటి? మోహిని ఏం స్కోర్ చేసింది? 5 - 5 మార్క్స్ టెస్ట్లో వచ్చినాయి. ఆ అమ్మాయి ఎన్ని కరెక్ట్ చేసింది? 7 కరెక్ట్ చేసినా -5 వచ్చింది. అంటే రాంగ్ ఆన్సర్స్ అనేవి ఎక్కువ పెట్టింది. ఆ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఇందులో ఫస్ట్ది రాధిక. ఇది చూడండి, 20లో నుంచి -36 తీసేయాలి. ఓకే, 20లో నుంచి -36 తీస్తే -16. ఫర్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్టెడ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వచ్చినవి ఎంత? -6 -16. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ తీసేయాలి? -2 తీయాలి. ఈ మైనస్ క్యాన్సిల్. 2 1s 2 8s. మొత్తం ఇన్కరెక్టెడ్ ఆన్సర్స్ ఎన్ని? దేర్ ఫోర్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్నంట? 8. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి కూడా ఇచ్చారు, మోహిని అనే అమ్మాయి. మోహిని స్కోర్స్ -5 మార్క్స్ ఇన్ దిస్ టెస్ట్ దో షీ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్. చూడండి, ఫర్ 7 correct answers, marks are allotted. ఎన్ని మార్క్స్ వస్తాయంట? 7 × 3 ఎంత? 7 × 3 21 మార్క్స్ వస్తాయి మామూలుగా అయితే. బట్ ఆ అమ్మాయి ఎంత స్కోర్ చేసింది? బట్ she scored marks in test ఎన్నంట? -5. ఎన్ని? -5. ఓకే, మార్క్స్ ఫర్ ఇన్కరెక్టెడ్ ఆన్సర్స్. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకు వచ్చిన దాంట్లో నుంచి మన మార్క్స్ ఎన్ని వచ్చినాయి టెస్ట్లో ఫుల్ అది రాసి నెక్స్ట్ మైనస్ ఏం చేయాలి? కరెక్టెడ్ ఆన్సర్స్ చేయాలి. ఇప్పుడు 2 మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? మైనస్ పెట్టి 5 21 ఎంత? 26. ఓకే, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడేంటి? ఇన్కరెక్టెడ్ క్వశ్చన్స్. ఇన్కరెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా కనుక్కోవాలి? -26 ఎంత వస్తే అంత బై ఎంత వేయాలి? అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ తీసేస్తారు? 2 మార్క్స్ తీసేస్తారు. -2 తీసేస్తారు. ఈ మైనస్ క్యాన్సిల్. 12 1s 12 3s. మొత్తం ఎంత? 13 ఇన్కరెక్టెడ్ క్వశ్చన్స్. She
incorrected questions. Is equal to 13. Correct answers ki enni marks? Correct answers ki +3. Incorrect answer ki -2. గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 7. An elevator, చూడండి, an elevator descends into a mine shaft at the rate of 6 minutes per minute. If the descent starts from 10 meters above the ground level, how long will it reach? -350 meters. చూడండి, ఒక ఎలివేటర్ ఉందంట. ఆ గనుల్లోకి దిగడానికి ఎంత టైం పట్టిద్దంట? 1 minute 6 kilometers వెళ్ళిపోయిద్దంట. ఒకవేళ ఇఫ్ ద డిసెంట్స్ ఫ్రమ్ 10 meters అబోవ్ ద గ్రౌండ్లో లెవెల్ నుంచి 10 meters వెళ్తే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ రీచ్? 350 meters అయితే ఎన్ని అవర్స్లో వెళ్తుంది అంటే 2 hours, 3 hours, 4 hours అలా అని మనకి క్వశ్చన్ వేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గ్రౌండ్ లెవెల్. ఏం చెప్పారు? అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ అంటే 10 meters. ఒకవేళ -350 వెళ్ళాలంటే కిందకే కదా మైనస్ అంటే ఎంత టైం పట్టిద్ది? ఓకే, ఎంత టైం పట్టిద్ది? 1 minute. The elevator goes up the elevator will go 6 minutes. 1 minute కి ఎన్ని మీటర్స్ వెళ్తాయంట? 6 meters వెళ్ళిద్దంట. ఓకే, టోటల్ meters it will go down. అప్పుడు చూడండి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితేనే కదా కిందకి వెళ్ళిద్ది. ఇది ఒక 10, ఇవి ఒక 350, మొత్తం ఎంత? -360 meters. ఓకే, ఇక్కడ నుంచే కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక 10 ఉంది, ఈ 10 ఒక 350 మొత్తం ఏం చేస్తే ఏమొచ్చింది? -360 meters వచ్చింది. ఓకే, చూడండి, 6 metersకి 6 meters ఎన్ని మినిట్స్లో వెళ్ళి? 1 minuteలో వెళ్ళింది. అప్పుడు -360 meters ఎన్ని మినిట్స్లో వెళ్ళిద్ది? ఖచ్చితంగా ఎక్కువ మినిట్స్లోనే వెళ్ళిద్ది. ఖచ్చితంగా ఎక్కువ మినిట్స్. అప్పుడు ఏం రాసుకోవాలి? -360/6, ఇక్కడ ఒక మీటర్స్, ఇక్కడ ఒక మీటర్స్, ఇంటూ 1 minute. ఈ మినిట్స్ క్యాన్సిల్. 6 ones 6 6. ఓకే, అప్పుడు -60 minutes. ఓకే, ఇది చూడండి, 60 minutes అంటే ఏంటి? 1 hour. 1 hour వెళ్ళిద్దంట. ఓకే, 1 hour కిందకి వెళ్ళిద్ది. మైనస్ అంటే కిందకి. ఓకే, ఎనీ డౌట్స్? నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.